చిరంజీవి లిలీ మోడల్ స్కూల్లో 4th క్లాస్ చదువుతున్న అంకిత్ సైన్స్ ఎగ్జిబిషన్ కోసమని, కల్చరల్ ఎగ్జిబిషన్ కోసమని మనం పూర్వం మన గ్రామాలు ఎంత వైభవంగా ఉండేవో కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించి తయారు చేసిన ఈ దృశ్య రూపాన్ని చూసి అందరూ కూడా ఆనందించండి. చూడండి, రైతు పొలం దున్నుతున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత సాఫ్ట్వేర్లైనా కూడా అన్నమే తినాల్సి వస్తుంది. లక్షాధికారైన లవణమన్నమే కానీ డాలర్లును, డైమండ్స్ను, యూరోలు తినరు. కాబట్టి వ్యవసాయం అందరూ కూడా మర్చిపోకుండా చేస్తే జలానికి, భూమికి దగ్గరగా ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఐశ్వర్యవంతుడే అవుతాడు. పూర్వం మన గ్రామాల్లో ఒక్కొక్కరి ఇంట్లో కూడా కొన్ని కేజీల బంగారం ఉండేట. అటువంటి అప్పటి నుంచి మనని వ్యవసాయం నుంచి దూరం చేసి మనని అప్పుల పాలు చేసి ప్రపంచంలోనే దరిద్ర దేశంగా మార్చడానికి ప్రయత్నం చేశారు విదేశస్తులు. కొన్ని లక్షల కోట్ల టన్నుల బంగారాన్ని, ఐశ్వర్యాన్ని దోచుకున్నా కూడా ఇప్పటికీ మన యొక్క గ్రామ వ్యవస్థను ఇంకా బలంగా ఉంచడం వల్ల మన దేశము ప్రపంచం మొత్తానికి కూడా అన్నపూర్ణగా ఉంటుంది. ఎంత యుద్ధం జరుగుతున్నా చూసారా, మనం పంపించిన ధాన్యాలు, పప్పు దినుసులు తింటూ కువైట్ లాంటి దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు పరస్పరంగా కొట్లాడుకుంటున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ధాన్యాన్ని స్వీకరిస్తూ మన ఓడల్ని, మన సముద్ర జలాల్లో వచ్చే వాహనాల్ని కూడా అందరూ కూడా పంపిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరి మీద దండయాత్ర చేయకుండా మనము అందరికీ కూడా అన్నాన్ని ఇచ్చిన దేశం కాబట్టి గ్రామాలు మరలా ఇలా సస్యశ్యామలంతో ఉండి దేశ వైభవానికి కారణం అవ్వాలి. చిరంజీవి అంకిత్ వాళ్ళ నాన్నగారు చక్కగా చేశాడు. ఈ పిల్లవాడికి స్పెషల్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా లిలీ మోడల్ స్కూల్ యాజమాన్యం వారిని కోరుతున్నాను.